హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆలూ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అన్నంలోకి లేదా చపాతీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం క్విక్గా కర్రీ చేయడం స్టార్ట్ చేద్దాం. ముందుగా 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని వాటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, సన్నగా తరిమిన ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగాక 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు రంగు మారాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకొని మగ్గించుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ బంగాళదుంపల ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు మగ్గాక కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని రెండు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూసారా, టమాటా బంగాళదుంప బాగా మగ్గాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ టొమాటో కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్ లేదా చపాతీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.